మీలో సూర్య నటించిన 'విశ్వనాథన్ సన్స్' సినిమా ఎంతమంది చూశారు? సినిమా అంతా మమితా బైజునే డామినేట్ చేసింది. మ్యాడీ క్యారెక్టర్‌లో తన యాక్టింగ్, కామిక్ టైమింగ్ సినిమా మొత్తానికే ప్లస్ పాయింట్. 'ప్రేమలు', 'డ్యూడ్' సినిమాలో కూడా అంతే కదా! తన డాన్స్, ప్రెజెన్స్ ఎక్సలెంట్‌గా ఉంటాయి. ఇప్పటివరకు మమిత తమిళ్, మలయాళం సినిమాల్లో యాక్ట్ చేశారు గానీ, తెలుగులో ఒక్క స్ట్రైట్ సినిమా కూడా చేయలేదు. కానీ తను మాత్రం అచ్చ తెలుగు అల్లరి పిల్లలా కనిపిస్తుంది. ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చిందంటే చాలు డ్యాన్స్‌తో అందరినీ మైమరిపిస్తుంది. ఆ డాన్సే మమితా బైజుని సినీ రంగానికి పరిచయం చేసిందని మీకు ఎంతమందికి తెలుసు? అదెలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ప్రక్టాస్ ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మమితా బైజు గారు జూన్ 25, 2001లో కేరళలో కొట్టాయం జిల్లాలో ఉన్న కిడంగూర్ అనే ఊరిలో పుట్టారు. ఇతని తండ్రి ఒక డాక్టర్, డాక్టర్ బైజు కృష్ణన్. తన తల్లి పేరు మినీ బైజు. మమిత చిన్నప్పుడు వాళ్ళ నాన్న నమిత అని పేరు పెట్టారంట. కానీ చిన్నప్పుడు ఆసుపత్రిలో పేరు నమోదు చేసే సమయంలో నర్స్ నమిత బదులు మమిత అని రాసిందంట. ఆ తర్వాత ఆ పేరునే అలాగే కొనసాగించారంట. తనకి ఒక అన్నయ్య కూడా ఉన్నారు. పేరు మిథున్ రాజ్. తన అన్నయ్య మిథున్ స్టేట్ లెవెల్ క్రికెటర్. వాళ్ళిద్దరూ ఎప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉంటారంట. మమిత నిర్ణయాలన్నీ తన అన్నయ్య మిథునే తీసుకుంటాడంట. చివరికి తన పెళ్లి విషయమైనా అన్నయ్య ఫైనల్ చేయాలంట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మమితకు వచ్చిన లవ్ ప్రపోజల్స్ అన్నీ తనే డీల్ చేస్తూ ఉంటాడంట. మమిత చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి చూపించేది. స్కూల్లో డ్యాన్స్ అన్నా, కల్చరల్ ఈవెంట్స్లో అన్నా చాలా చురుగ్గా పాల్గొనేవారు. మమితా బైజు గారికి కుక్కలు కూడా చాలా ఇష్టం. ట్రావెలింగ్ అన్నా, సినిమాలన్నా చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు తన స్కూల్ అంతా మేరీ మౌంట్ పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నారు. తర్వాత తన ఇంటర్మీడియట్ ఎన్ఎస్ఎస్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు. డ్యాన్స్ అంటే మమితకి చాలా ఇష్టం. కూచిపూడి డ్యాన్స్లో తన ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. స్కూల్, కాలేజ్ కల్చరల్ ఈవెంట్స్లో డ్యాన్స్ చూసి తనకు సినిమా అవకాశాలు వచ్చాయి. ఇలా కాలేజీలో చదువుతున్నప్పుడే సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయడం స్టార్ట్ చేశారు. 2017లో మలయాళ చిత్రం సర్వోపరి పలక్కారంతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది మమిత. మొదట చిన్న పాత్రలు నటించిన తన సహజ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మమిత మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కి డైహార్డ్ ఫ్యాన్ అని మీలో ఎంతమందికి తెలుసు? తన ప్రతి సినిమాని రిపీట్ మోడ్లో చూసేవారంట. తను ఎంతలా డైహార్డ్ ఫ్యాన్ అంటే ఒకానొక సమయంలో ఇద్దరమ్మాయిల సినిమాలో క్యాషియో వాచ్లు చూసి తను పెట్టుకొని తిరిగేవారంట. కొన్ని సినిమాల్లో అల్లు అర్జున్ ఫుల్ స్లీవ్ టీషర్ట్ మీద షర్ట్ వేసుకుంటే తను కూడా అలాగే వేసుకొని వీధుల్లో టామ్ బాయ్లా తిరిగేవారంట. తనకి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరిక ఉండేదంట. ఎందుకంటే తన తండ్రి కూడా ఒక డాక్టర్ కాబట్టి తండ్రి బాటలో నడవాలని ఉండేది. తన తండ్రి అప్పుడప్పుడు తన క్లినిక్కి మమితని తీసుకెళ్లేవారు. అక్కడికి వచ్చేవారంతా మమితని చూసి బేబీ డాక్టర్ అని పిలిచేవారంట. సినిమాల్లో బాగా ఫేమస్ అయ్యాక తండ్రి బైజు కృష్ణన్ అంటే పెద్దగా ఎవరికి తెలిసేది కాదంట. కానీ మమితా బైజు ఫాదర్ అంటే చాలా గుర్తుపట్టేవారంట. ఆ విషయంలో చాలా గర్వపడేవారు మమితా తండ్రి. ఒక పక్క సినిమాల్లో మంచి అవకాశాలు రావడం, నటిస్తున్నప్పుడు ఇంకా నటన మీద ఇష్టం పెరగడం జరిగేది. ఒక పక్క డాక్టర్ అవ్వాలా లేదా యాక్టర్ అవ్వాలా అని క్వశ్చన్ మార్కులు పడిపోయింది. అదే టైంలో ప్రపంచమంతా కరోనా వచ్చింది. దేశమంతా లాక్డౌన్, సినిమాలన్నింటికీ బ్రేక్ డౌన్. ఈ లాక్డౌన్ టైం మమితా బైజుకి బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే డాక్టర్ వైపు వెళ్ళాలా, యాక్టింగ్ వైపు వెళ్ళాలా అని నిర్ణయం తీసుకోవడానికి ఈ లాక్డౌన్ టైం బాగా ఉపయోగపడింది. తన ఇంటర్మీడియట్ తర్వాత దాదాపు 1 ఇయర్ గ్యాప్ తీసుకొని యాక్టర్గా ఒకసారి ట్రై చేస్తానని ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు కూడా సరే ఒకసారి ట్రై చేస్తే తప్పేముంది అని అంగీకరించారు. అలా సినిమాలతో పాటే చదువు కూడా ఆపకూడదని సాక్రెడ్ హార్ట్ కాలేజ్ అయిన కొచ్చిలో బీఎస్సీ సైకాలజీలో జాయిన్ అయ్యారు. ఒక పక్క సినిమాలు, ఒక పక్క సైకాలజీని బ్యాలెన్స్ చేసేవారు. ఈ టైంలోనే తన కెరీర్ మలుపు తిప్పే సినిమా వచ్చింది. అదే 'ప్రేమలు' సినిమా. 'ప్రేమలు' సినిమాలో మమితా బైజు రేణుగా తన యాక్టింగ్, తన డ్యాన్స్ తెలుగు సినీ ప్రేమికులకు విపరీతంగా నచ్చేసింది. ఎంతలా అంటే ఎస్ఎస్ రాజమౌళి చేత ప్రశంసలు కురిపించే స్థాయికి చేరుకున్నారు. 'ప్రేమలు' సినిమాలో లాగా బయట అంతగా యాక్టివ్గా ఉండేవారు కాదంట. తను సైలెన్స్గా ఉంటే తను కంఫర్ట్ జోన్లో ఉన్నట్టని అనేవారు. 'ప్రేమలు' బ్లాక్ బస్టర్తో తనని స్టార్డమ్ వరించింది. తర్వాత ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్' సినిమాలో అయితే తన నటనలో మరో కోణాన్ని పరిచయం చేశారు. డ్యాన్స్ అయితే చెప్పక్కర్లేదు. ఈ సినిమా పాటలు, మ్యూజిక్ ఇప్పటికీ యూత్కి స్ట్రెస్ బస్టర్లా పనిచేస్తాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రమోషన్ ఈవెంట్లలో మమితా బైజు డ్యాన్స్ చూస్తే ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. ఈ 2 సినిమాలు తన కెరీర్లో మరుపురాని స్థాయికి చేర్చాయి. ధనుతో కలిసి నటించిన 'కారా' సినిమాలో మమితాని హీరోయిన్గా తీసుకున్నందుకు ఆ సినిమా డైరెక్టర్ విఘ్నేష్ రాజా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారంట. కేవలం తను తమిళ అమ్మాయి కాకపోవడం వల్లనే కొన్ని విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందంట. సినిమాలలో మంచి గుర్తింపు, గౌరవంతో పాటు అవార్డులు కూడా తనను వరించాయి. కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్లో
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా కోకో సినిమాకి అయితే వచ్చింది. ఐఐఎఫ్ఏ ఉత్సవంలో కూడా బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ప్రణయ్ విలేసన్ సినిమాకి అయితే వచ్చింది. అలాగే జేఎఫ్డబ్ల్యూ మూవీ అవార్డ్స్ లో కూడా బెస్ట్ యాక్టర్స్ ఫ్రమ్ క్రిటిక్స్ నుంచి తమిళ సినిమా డ్యూన్ నుంచి వచ్చింది. మజివిల్ ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్ లో ద ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ అప్కమింగ్ యాక్టర్ అని ప్రేమలు సినిమాలో తన నటనకు ఇచ్చారు. అక్కడి నుంచి తమిళనాడు సీఎం విజయ్ నటించిన లాస్ట్ సినిమా జననాయకుల్లో కూడా నటించారు. అయితే సినిమా అవకాశాలు బాగా పెరగడంతో చదువుకు ఎక్కువగా అబ్సెంట్ అయ్యేవారు. దీంతో తను చదువుతున్న బీఎస్సీ సైకాలజీ ఫైనల్ ఎగ్జామ్స్కి తను ఎలిజిబుల్ కాలేదు. అయినా సరే తన చదువుని విడిచిపెట్టలేదు. మమిత గారు ఎప్పుడు చాలా కూల్గా ఉంటారు. మానసిక ప్రశాంతతకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అందుకే తన విషయాలన్నీ సోషల్ మీడియాలో పిఆర్ టీమ్ హ్యాండిల్ చేస్తుంది. సోషల్ మీడియా ఇచ్చే పబ్లిసిటీ కన్నా ప్రశాంతత ముఖ్యమని ఈ నిర్ణయం తీసుకున్నారు. తన కష్టానికి ఇప్పుడు తెలుగు తమిళ ఆడియన్స్కి బాగా నచ్చే హీరో వన్ అండ్ ఓన్లీ సూర్య గారితో వెంకీ అట్లూరి దర్శకత్వంలో నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేస్తున్న విశ్వనాథన్ సన్ సినిమాతో రాబోతున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమానే. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్ తెలుగు వాళ్ళే కాబట్టి. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. అందరికంటే మమిత యాక్టింగ్ సూపర్ అంటున్నారు. తనకు పెర్ఫెక్ట్గా సూట్ అయ్యే క్యారెక్టర్ పడితే ఎలా ఉంటుందో ఈ సినిమాతో మళ్ళీ నిరూపించారు. మమిత బైజు గారి కెరీర్ ఇప్పుడు ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. ఒక నెలలో 3 సినిమాలంటే మాట్లా. ఆగస్ట్ 14వ తేదీన విశ్వనాథన్ సన్స్ వచ్చింది, అదరగొట్టింది. మళ్ళా నెక్స్ట్ ఫ్రైడే అంటే ఆగస్ట్ 21వ తేదీన బెతలెహం కుటుంబ యూనిట్ అనే మలయాళం సినిమాతో నివిన్ పోలి హీరోగా, ప్రేమలు దర్శకుడు గిరీష్ ఏడీతో మమిత మరోసారి పనిచేస్తుంది. నివిన్ పోలి మమిత జంటగా ఇది మొదటి సినిమా. ఇది ఒక లైట్ హార్టెడ్ అండ్ రొమాంటిక్ కామెడీగా రాబోతుంది. మళ్ళీ ఆ తర్వాత ఫ్రైడే కూడా మమితాదే. ఇరందువనం అనే తమిళ సినిమాతో విష్ణు విశాల్ హీరోకు జోడీగా రాబోతుంది. రథశాసన్ కాంబినేషన్ కి సంబంధించిన ఈ ప్రాజెక్ట్ పై జనాలకి చాలా ఆసక్తి ఉంది. ఆ తర్వాత ప్రేమలు 2తో రాబోతుంది. మలయాళ ఇండస్ట్రీ హిట్ అయిన ప్రేమలు సినిమాకి ఇది సీక్వెల్. మమిత మళ్ళీ అదే ఫ్రాంచైజీలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రేమలు 1 సినిమా స్టోరీ అంతా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. అప్పుడు మమిత అంత ఫేమస్ కాకపోవడంతో హైదరాబాద్ వీధుల్లో చాలా ఈజీగా షూటింగ్ చేసేవారు. సినిమా రిలీజ్ అయ్యాక అందరూ గుర్తుపట్టడం ప్రారంభించారు. ఇప్పుడు ప్రేమలు 2 గనక హైదరాబాద్ లో తీస్తే సెల్ఫీలని ఆటోగ్రాఫ్లని తన వెంట పడతానడంలో సందేహమే లేదు. మీకు బాగా నచ్చిన మమితా బైజు సినిమా ఏంటో కిందన కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ లైఫ్ బయోగ్రఫీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుతున్నాం. అలాగే సూర్య గారి వైఫ్ జ్యోతిక గారి బయోగ్రఫీ ఇక్కడ స్క్రీన్ మీద లింక్ని క్లిక్ చేసి పూర్తిగా చూడండి. మీ ఒపీనియన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.